ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 20వ శ్లోకం. ఇదానీం దానభేద ఉచ్యతే. ఇప్పుడు దానమందు 3 విధాలు చెబుతున్నాడు. ఇంతవరకు యజ్ఞాన్ని, తపస్సుని సాత్విక భేదం చేత వర్ణించాడు. తపస్సు, యజ్ఞం. ఇప్పుడు దాన భేదాలు చెప్తున్నాడు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం దాతవ్యమితి యద్దానం, దానము చెయ్యదగింది అని ఏ దానాన్ని అనుపకారి అయిన వాడికి, అంటే ఉపకారం కోరకుండా అనుపకారి అయిన వాడికి అతనికి దేశము కాలము పాత్ర యందు ఇవ్వబడుతుందో ఆ దానాన్ని సాత్వికమని చెప్తారు. దాతన్యం ఇతి ఏవం మనకృత్వా యత్ దానం దీయతే. దానం చెయ్యదగినది అంటే ఇవ్వవలసింది అని మనసులో తెలిసిన దాన్ని దానం అంటారు. మనసులో తెలిసిన దాన్ని దానం అంటారు. అనుపకారిణి ప్రత్యుపకార అసమర్థాయ. ఎవరికి దానం చేయాలి? అనుపకారిణి అంటే ప్రత్యుపకారం చేసే శక్తి లేని వాడికి, అలాంటి వాడికి దానం చేయాలి. ప్రత్యుపకారం చేసే శక్తి లేని వాడికి దానం చేయాలి. సమర్థాయ అపి నిరపేక్షం దీయతే. ఒకవేళ సమర్థుడై ఉన్నా అతని నుండి ఏం అపేక్ష లేకుండానే చెయ్యాలి. అలా ప్రత్యుపకారం చేసే సమర్థులు లేని వాడికైనా చెయ్యాలి. ఒకవేళ వాడికి సమర్థత ఉన్నా అలాంటి అపేక్ష లేకుండా వాడిని ఏమి కోరకుండా దానం చెయ్యాలి. ఇంకా దేశే పుణ్యే కురుక్షేత్రాదౌ కాలే సంక్రాంత్యాదౌ పాత్రే చ. అది ఎక్కడ చెయ్యాలి దానం? దేశే, దేశమందు. ఏ దేశమందు? కురుక్షేత్రాదౌ, కురుక్షేత్రము మొదలగు పుణ్యప్రదేశాలు యందు చెయ్యాలి దానం. భాష్యకారులు దానం ఎక్కడ చెయ్యాలి అది కూడా స్మృతికారులే చెప్తారు. అందుకని స్మృతులు వేదము రెండూ తెలిసినవాడు పండితుడు. ఒక వేదం తెలిసినవాడు పండితుడు కాదు, స్మృతి కూడా తెలియాలి. అందుకే ధర్మసింధు మనుస్మృతి చదువుకోవాలి. అది కాలే అంటే సంక్రాంత్యాదౌ అంటే కాలం యందు, అంటే సంక్రాంతి ఇత్యాది ఆ కాలంలో చేస్తారు కదా. ఇతర వర్ణాల వాళ్ళు చేస్తారు, బ్రాహ్మణులు చేయరు, పుచ్చుకుంటారు. సంక్రాంత్యాదు ఇత్యాది ఎవరికి చెయ్యాలి అంటే పాత్రే చ షడంగ విద్వేద పారగే. అంటే షడంగవిత్ వేద పారగే. షడంగవిద్వేద పారగే. షడంగవిత్ వేద పారగే ఇత్యాదౌ తత్ దానం సాత్వికం స్మృతం. ఎవరు? షడంగాలు తెలిసినవాడు. ఏం చెప్పలేదా? షడంగాలు తెలిసినవాడు, వేద పారగే, వేద పారాంగుతుడైన వాడు. అలాంటి యోగ్యుడి యందు అలాంటి యోగ్యుడికి ఎవరైతే దానం ఇవ్వబడుతుందో
ఆ దానాన్ని సాత్వికమని చెప్తారు. దేనిది దాతవ్యమని చెప్పారో అది సాత్వికం అని చెప్పాడు. ఎందుకు దానం చెయ్యాలి, దానం అనేది ఎందుకు చెయ్యాలి అంటే, దానం చెయ్యాలి అనే సరి అయినది ముందు భావన ఉండాలి. ఎవరో ఒకరి బలత్కారం చేతను, లేకపోతే మన మనసులో కలిగిన పలాస చేతను, లేకపోతే ఏదో దాన ధర్మాలు చేయకపోతే ఏదో అయిపోతుందని భయం చేతను, ఇలా వీటి వలన ఏది దానం చేయకూడదు కదా. గ్రహశాంతులు జరగాలి, దానం చెయ్యాలి అని ఆ గ్రహాలకి భయపడిపోయి చేయడం, పలాస చేత చేయడం, బలత్కారంగా చేయడం, ఇవి ఏవి ఉండకూడదు. అదే సాత్విక దానం అని చెప్తున్నాడు. ఎవరు మనకి ఉపకారం చేస్తారో వారికి దానం ఇవ్వడం అనేది సరికాదు. అలానే ఇవ్వకూడదని కాదు. ప్రత్యుపకారం యొక్క అపేక్ష లేకుండా, వాడు ప్రత్యుపకారం చేస్తాడని నిరీక్షణ పొందకుండా మనం ఎవరికి దానం చేస్తామో వారి మనకి ప్రత్యుపకారం చేసే సమర్థుడైనప్పటికీ లేకపోయినప్పటికీ వారికి దానం చెయ్యాలి. అది కదా చెప్పాడు. దేశే కాలే పాత్రేచ, ఉత్తమమైన దేశమందు, ఉత్తమమైన కాలమందు ఉత్తముడైన పాత్రుడు బ్రాహ్మడికి చేసే దానం సాత్వికమని చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పిన దేశకాల పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఉపలక్షణాలు. కాశీ కురుక్షేత్రంలో అమ్మమ్మ కాశీలో చేసావే, గైలో చేసావే కాదు, అది ఉపలక్షణాలు. కాశీ అని చెప్తే మిగతా ప్రాంతాల్లో అని అర్థం. అందువల్ల దుర్భిక్ష కాలంలోని ఎక్కడ చేయాలంటే, దుర్భిక్ష కాలంలోని హుద్ తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఎంతమంది దానం చేశారు ఆ దుర్భిక్ష కాలం? ఇంతమంది దాతలు ఉన్నారా, ఇంతమంది సౌహృదయులు ఉన్నారా అనిపించింది. అలాంటి దుర్భిక్ష కాలంలోని పొట్టకు కూడు లేని వారికి గంజైనా దానం చేయాలి. కనీసం మనకి గంజైనా దానం చేయాలి. అది పుణ్యమే, అది కూడా పుణ్యమే. దీనిని ఇందులో చేర్చుకోవాలి. బ్రాహ్మడికే అని కాదు, ఆ జాతి బతకాలనే దానాలు చేయడం కాదు, మిగతా జాతులు కూడా బ్రతకాలి కదా. శూద్రుడు వ్యవసాయం చేయకపోతే బ్రాహ్మడు కూడా బతకలేడు. క్షత్రియుడు రాజ్యాన్ని పాలించకపోతే పరిపాలన సక్రమంగా ఉండదు. వైశ్యుడు గ్రామాల్లో పల్లెల్లో కిరాణా పట్టుకుపోతే అక్కడ ఆహారం దొరకదు. అందరూ అవసరమే. అందులో ఎవరికి వాళ్ళల్లో దీనుడున్నా, అంధుడున్నా, బధిరుడున్నా, అంటే చెవిటివాడున్నా, గుడ్డివాడున్నా, దీనంతో కూడుకున్నవాడున్నా తప్పకుండా వాడికి వస్తువులు దానం చెయ్యాలి. అయితే ఇక్కడ భగవత్పాదులు చెప్తుందంటే, వినయ సంపన్నులు ఎవరైతే ఉంటారో విద్యా వినయ సంపన్నులకి దానం చేస్తే విశేష ఫలం ఉంటుంది చెప్తాడు. అందువల్ల ఆ విద్యా వినయం అనే గుణం వాడికి వృద్ధి చెందుతుంది. వాడు ఇంకొకటికి ఆదర్శం అవుతాడు. దానం చేసిన తర్వాత వాడు దొంగతనాలకో తప్పుడు దోవ పొందితే మనం ఇచ్చిన దానం మంచి ఫలితం ఇవ్వదు. అందుకనే విద్యా వినయం ఉన్నవాడికి దానం చేస్తే గొప్ప విశేష ఫలం ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ రాజస తామస దానాలు చెబుతున్నాడు. ఇప్పుడు ఈ రాజస తామస దానాలు ఎందుకు చెప్తున్నారు? హాయిగా సాత్విక దానం చెప్పి ఊరుకోవచ్చు కదా, ఎందుకు మాకు క్షోభ అంటే దాన్ని వదలండి, మీ దగ్గర ఏమైనా లోపాలు ఉంటే వాటిని వదలండి అని చెప్పడానికి చెప్తున్నాడు. 21వ శ్లోకం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఎత్తు ప్రత్యుపకారార్థం. అయితే
ఏది ప్రత్యుపకారార్థం లేక ఫలముని ఉద్దించే అయినా, ఫలాన్ని కోరైనా మనోవ్యధ చేత, బాధ చేత, అతి కష్టం చేత, పరిక్లిష్టం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనోవ్యధి చేత, మనోవ్యధ బాధ చేత అతి కష్టంగా ఇచ్చే దానం ఏదైతే ఉంటుందో అది రాజస దానం అని చెప్పబడుతుంది. రాజస దానం అని చెప్పబడుతుంది. యత్తు దానం ప్రత్యుపకారార్థం కాలేతు అయం మాం ప్రత్యుపకారిష్యతి ఇది ఏవం అర్థం ఫలం వా అస్య దానస్య మే భవిష్యతి అదృష్టం తత్ ఉద్దిశ్య పునః దీయతే చ పరిక్లిష్టం ఖేద సంయుక్తం తత్ రాజసం స్మృతం. ఏ దానము ప్రత్యుపకారార్థము, వాడు తిరిగి మళ్ళా మనకేదో ఇస్తాడో ఉపకారం చేస్తాడని ఆ ప్రత్యుపకారం కొరకు సమయం వచ్చినప్పుడు ఇతడు నాకు ప్రత్యుపకారం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఏ కారణం చేతైనా ఇతడు చేస్తాడు. అందువల్ల ఇప్పుడు ఏ కారణం చేతైనా వాడు ఈ దానం చేత నాకు అదృష్టమైన ఫలం రావచ్చు. అంటే ఎప్పుడైనా నాకు ఇబ్బంది అయితే వీడు ఇస్తాడు. ఉంది కదా, ఎవరైనా డబ్బులు అడిగితే ఎందుకు ఇస్తారు? వీడు రూపాయలు సంపాదించి ఎప్పుడైనా నాకు అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. అలాగే దానాలు కూడా ఇవ్వచ్చు అని మనసులో ఉంచుకొని, పరిక్లేశం అంటే ఖేద సంయుక్తి అని అర్థం. అంటే ఆయాసం పొందుతూ, కష్టపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ ఎవడైతే ఇస్తున్నాడో ఆ దానం రాజసమని చెప్పబడుతుంది. ఏమ్మా, రాజసమని చెప్పబడుతుంది. ఉపకార దృష్టితో చేసిన దానం రాజస దానం అని ఇక్కడ అర్థం. వారి వారి బంధువులనే, వారి వారి పరిచితులకే, లేక సమయం వచ్చినప్పుడు మనకేమైనా ఉపకారం చేస్తాడను మమత ఉన్న వారిని ఎంచుకొని, మనం మరిచిపోడు, తిన్న అన్నం మర్చిపోకూడదు. దెప్పుతాం కదా, ఒరే అన్నం బయట పెడితే కుక్కలు మన అన్నం మనకి ఎక్కువైపోయి అన్నాన్ని ఇసిరేస్తాం. బయట ఉన్న ఊర కుక్కలు, అందులో కుక్క అన్నం తింటుంది. తిన్న తర్వాత నుంచే మర్నాడు ఆ ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకవేళ తాళం వేసుకుని ఏ సినిమాకో షికారుకో వెళ్ళామనుకో, దొంగలు వస్తే నాకు అన్నం పెట్టాడు కదా అని విశ్వాసం చేత బౌ 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 అని అరిచాడు భయపెట్టి పంపించేస్తుంది. కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదురా అని చెప్తాం కదా. అలాంటి విశ్వాసాన్ని ఉన్నవాడు, వాడి యందు మమత ఉన్నవాడికి ఎంచుకొని దానం చేయడం ఏదైతే ఉందో అది రాజస దానం. అలాంటి దానం ఆధ్యాత్మిక శుద్ధిని కలిగించడానికి ఏ రకంగా ఉపయోగపడదు. అందువల్ల ఇలాంటి ఏ స్వార్థఫలం లక్ష్యంలో ఉంచకూడదు. పేరు కోసం లేదా ఒక కార్య సాధన కోసం, లేకపోతే అలాగా సత్రాల్ని కట్టించడం, పేరు కోసం ఏదో ఒక కార్యం సాధించడం కోసం సత్రాల్ని కట్టించడం. ఏటీజీ ఉంది కాబట్టి, చారిటీ పెట్టాం కాబట్టి, ఏటీజీ చూపించాలి కాబట్టి సత్రాలు కట్టించామని మెహర్బానీ బయట వాడు సంపాదించిన కోట్ల ఆస్తిలో కొంత ఖర్చు చూపించడం ఇన్కమ్ ట్యాక్స్ కోసం కదా, చేస్తారు కదా. అలాంటి పేరు కోసం, ఒక కార్య సాధన కోసం ఈ రకంగా సత్రాలు కట్టించడం, తోటలు పెంచడం, బావులు తవ్వడం, లేదా జప హోమాది అనుష్ఠానాలు గొప్పగా చేయడం ఏదైతే ఉంటుందో అది రాజస దానం. ఉపకారి నిరీక్షణ కొరకు అని అన్నాడు కదా, అంటే పలాస కొరకు రెండు మాటలు వాడాడు. దానం చేయడం ఎలా రాజసమో, ఉత్తమమైన వస్తువులు దానం చేసేదే, అయ్యో ఉత్తమమైన దానం చేస్తున్నానే, అందరికీ ఇచ్చేస్తున్నానే, బంగారం, దశవిధ దానాల్లో బంగారం, గోవు, ఇలాంటివన్నీ దానాలు చేస్తున్నానే, వేలు వేలు ఖర్చు పెట్టి దానికి తగ్గట్టుగా డబ్బు, తమలపాకు, దానిపై వక్కపొడి, మధ్యలో నోట్లు ఎగిరిపోకుండా పైన వక్కపొడి, ఒక అరటిపండు పెట్టి డబ్బులు ఇచ్చేస్తున్నానే అని ఇలా దానం చేశానని దుఃఖం చేత ఇచ్చే దానం రాజస దానమే. అందులో దశదానాలని ఏదైతే మనం చెప్పామో ఆ దశదానాలు ఇప్పుడు ఏం చేస్తారు, చిన్న చిన్న బొట్లు ఇస్తారు.
ఇప్పుడున్న ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా చిన్న బొట్టు కనిపించింది ఎర్ర బొట్టు, అలాంటి బంగారం అంత చిన్న ముక్క, అలాంటివి అన్నీ ఇచ్చి లేకపోతే ఆ గోవు యొక్క తోక పట్టుకొని దానం ఇచ్చినట్టు చూపిస్తారు. ఆ గోవు వాడిదే ఎక్కడిదే దానికి దానం ఇచ్చినట్టు చూపిస్తాడు. ఇలా పురోహితులు ఉన్నదంతా ఊడ్చుకొని పోతున్నారే అని అనుకుంటాడు. కానీ పురోహితుడు ఏం చేస్తున్నాడు, అక్కడ వాడుకున్న గోవునే వాడికి దానం ఇచ్చినట్టుగా వాడు అబద్ధం చూపిస్తున్నాడు. చేసేవాడు ఆ రకంగానే చేస్తున్నాడు. వాడి దగ్గర దశవిధ దానాలు ఏవైతే ఉంటాయో చావు ఇప్పుడు చేయిస్తారు. చచ్చిపోయిన తర్వాత పార్థివ శరీరానికి సంస్కారాలు చేసిన తర్వాత వాడు ఆ గోవు పృచ్ఛం పట్టుకొని వైతరిణి నాది దాటిపోతాడని చెప్పి ఉన్న గోవునే 10 మంది చేత ముట్టిస్తూ ఉంటాడు. వాడి దగ్గర డబ్బాలో ఉన్నదే ఆ బొట్టు లాంటి చిన్న బంగారాన్ని దానం చేస్తూ ఉంటాడు. ఇవన్నీను ఈ పురోహితుడు తక్కువవాడు కాదు, ఇచ్చేవాడు తక్కువవాడు కాదు. ఇచ్చేవాడు అయ్యి బాబు డబ్బులు దొబ్బేస్తున్నాడు, ఇవి దొబ్బేస్తున్నాడు రా బాబు అని వాడు ఏడుస్తూ ఇస్తూ ఉంటాడు. తీసుకున్నవాడు మోసం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా బాధపడడం పరిక్లిష్టం అని చెప్పాడు. అదేందా ఖేదం, పరిక్లిష్టం అంటే ఖేదం అని. ఇప్పుడు తామస దానం 22వ శ్లోకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఏ దానం అయోగ్యమైన దేశకాలాదులు యందు అపాత్రులకి అంటే పాత్రులు కాని వాళ్ళకి అంటే అయోగ్యులకి అనాధారం చేత అమర్యాదగా ఇవ్వబడుతుందో అది తామస దానం చెప్పబడుతుంది. పాత్రదారులు కాదు వాళ్ళు, వాళ్ళకి అమర్యాదగా ఇవ్వబడుతుంది. రండి అని పిలుస్తూ ఉంటారు కదా, వచ్చి పిలిచి చేస్తారు కదా అవుతుంది. ఈ దానం దేశకాలాలు కూడా యోగ్యత ఉండదు. ఏమిటి ఆ యోగ్యత? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం రా. మనుస్మృతిలో ఉన్న విషయాన్ని ఇక్కడ భగవంతుడు పరమాత్మ చెప్పాడు. ఏంటి ఆ దేశకాలాలు, అయోగ్యమని దేశకాలాలు చెప్తాడు విను. అదేశకాలే అపుణ్యదేశే మ్లేచ్ఛ అశుచ్యాది సంకీర్ణే అకాలే. అదేశకాలే అదేశకాలమందు, అదేశమంటే పుణ్యదేశము కాకుండా ఉండేది అదేశం అంటే మ్లేచ్ఛులు అశుచి పదార్థాల నుండి ఉన్న ప్రదేశము. భారతదేశంలో ఇతర దేశాల్లోనే ఉన్నవాళ్ళు మ్లేచ్ఛులు అంటాం కదా, అందుకే ఇతర దేశాలకు వెళ్ళకూడదు. భారతదేశంలో కూడా మ్లేచ్ఛ ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ తీసుకుంటే సగానికి సగం మ్లేచ్ఛ ప్రాంతమే. అన్యమతస్థులు, గోహత్య, ఘోరంగా గోవు యొక్క రక్తం పారే ఏరు ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో హైదరాబాద్ నెంబర్ 1. అలాంటి గోమాంసము, ఇలాంటి మాంసం తినే మ్లేచ్ఛులు ఉత్సవం నీచం లేకుండా పశువులు నరికి పండగలు పూజలు ఆ పేరుతో నరికి తినే మ్లేచ్ఛ ప్రాంతాలు వాళ్ళ మ్లేచ్ఛులు. అలాంటి మ్లేచ్ఛ ప్రాంతాలలో దానానికి పనికిరాదు. హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇంకొక ప్రాంతం అవ్వచ్చు, భారతదేశంలో కూడా అక్కడ అన్నం తినడానికి కూడా పనికిరాదు. గోవులు ఘోరాతి ఘోరంగా అక్కడ పేకలు నరికేస్తూ అలో లక్షణాన్ని గోవు రోధిస్తూ ఉంటే ఇక్కడ అవపోసన పెట్టి బ్రహ్మార్పణం ఇది తినడానికి ఏముంటుంది? ఇక్కడ చాలా భయంకరంగా సకల దేవతల స్వరూపమైన గోవుని హత్యలు జరిగిపోతూ ఉంటే ఇక్కడ మనం అన్నం చేయడానికి కూడా, అన్నం తినడానికి కూడా ఆ భూమి పనికిరాదు. అందుకనే ఇతర దేశాలకి ఎందుకు వెళ్ళకూడదంటే మ్లేచ్ఛులు ఉన్న ప్రాంతం అని. కానీ భగవంతుడు ఎంత బాగా చెప్పాడు భగవత్పాదుడు, అదేశం అంటే పుణ్యదేశము కానిది. పుణ్యదేశం అంటే భారతదేశం పుణ్యదేశమేనా? పుణ్యదేశం అయినప్పుడు ఇక్కడ ఇవ్వచ్చా? మ్లేచ్ఛులు ఉన్న చోట, అశుచి పదార్థాలు నిండి ఉన్న దేశము ఏదైతే ఉన్నదో అక్కడ ఇవ్వకూడదు. బాగుందా? అక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఉండకూడదు.
శ్రోత్రియుడైన వైదిక బ్రాహ్మణుడు నిత్యం అగ్నిహోత్రాది వైదిక కర్మలు చేసి మేము దుందుకోరం వారం అండి, మేము విష్ణుభట్ల వారం అండి, మేము కుప్ప వారం అండి చెప్తారు కదా. హైదరాబాద్లో ఉండి అగ్నిహోత్ర కర్మలకి పనికిరాదు. మ్లేచ్ఛభూమి. ఎక్కడైతే గోహత్యలు ఉండవో అక్కడ అగ్నిహోత్రులు ఉండాలి, అక్కడ వైదిక కర్మలు ఉండాలి అని అర్థం. అది పుణ్యహేతుత్వేన అకాలే, పుణ్యహేతుత్వేన అప్రఖ్యాతే, సంక్రాంత్యాది విశేషరహితే, అకాలే, అకాలమందు. అకాలమందు అంటే పుణ్యహేతుత్వేన అప్రఖ్యాతే, ఇది పుణ్యానికి కారమైన ప్రదేశమని ప్రసిద్ధి కానిది ఏదైతే ఉంటుందో, అలాంటి ప్రసిద్ధి కాని కాలం ఏదైతే ఉందో, ఏ కాలం అది ప్రసిద్ధి అయింది? సంక్రాంతి మొదలగు. అలాంటి ప్రసిద్ధం కాలం ఏదైతే ఉందో అలాంటి విశేషం లేని కాలం, అలాంటప్పుడు దానం చేస్తాడు తామసికుడు. అదేంటండి బాబు, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు, లేకపోతే ప్రకృతి విలయతాండమైనప్పుడు, లేకపోతే ఆ యొక్క కేదారు బద్రి మునిగిపోయినప్పుడు, నేపాల్ కకలా వెళ్ళినప్పుడు అప్పుడు పుణ్యమైన కాలం కాదు కదా. అలాంటప్పుడు అయితే దానికి చెప్పలే, అది దీనులు. అలాంటి వాటిలో ప్రమాదాల్లో చిక్కుపోయినవాడు ఆ దానం చాలా గొప్పది. కానీ సామాన్యంగా దానం ఇద్దాం అనుకుంటారు కదా, ఈ పుణ్యకాలాన్ని ఎత్తుక్కోవాలి. కానీ అవకాశం వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు దానం చేసేది దీనికంటే చాలా గొప్పది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందులో అంతవరకు వెయిట్ చేయకూడదు. అమ్మ నేపాల్ మునిగిపోయిందా, రానియండి బాబు సంక్రాంతి నాడు ఇస్తాను నేను బట్టలు అని అనుకోవద్దు. అది కాదు, అది వెర్రి. అలాంటి సంక్రాంతి మొదలు విశేషం లేని కాలం. అపాత్రేభ్యః చ మూర్ఖ తస్కరాదిభ్యో దేశాది సంపత్తౌ చ అసత్కృతు ప్రియవచన పాద ప్రక్షాళన పూజాదిరహితం. అపాత్రేభ్యః అనే దానికి శంకరాచార్యుల భాష్యం. అపాత్రులకి, ఎవరికి అపాత్రులు అంటే మూర్ఖులు, మూర్ఖులు. తస్కరాదిభ్య అంటే తస్కరులు అంటే దొంగలు, మూర్ఖులు, దొంగలు, ఇలాంటి వాళ్ళకి, లేక సరి అయిన దేశాదులని సరి అయిన దేశాదులు అంటే దేశము కాలము సంప్రాప్తమై ఉన్నా కూడా, సంక్రాంతి లాంటి కాలము, కురుక్షేత్రము, కాశీ ఇత్యాది లాంటి దేశము ఇలాంటి సంప్రాప్తమై ఉన్నా కూడా ఈ దొంగలు, ఈ మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు అసకృతు, వాళ్ళు ప్రియమైన వాక్కు, పాద ప్రక్షాళన, పూజలు ఇలాంటివి అలాంటి వాళ్ళు చేయకూడదు. అలాగే వీళ్ళు ఈ యొక్క బద్రియో, కేదారో, లేకపోతే కాశీయో, లేకపోతే కురుక్షేత్రమో ఇవన్నీ పుణ్యక్షేత్రాలు కదా. అలాంటి పుణ్యక్షేత్రాల్లో, లేకపోతే శ్రీశైలం, మళ్ళీ మర్చిపోకూడదు, శ్రీశైలము ఇవన్నీ పుణ్యక్షేత్రాలు కదా. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో దానం చేసినప్పుడు ఈ తామస దానం ఎలా ఉంటుందంటే, అక్కడ ప్రియమైన మాటలు ఉండవు. 1000 రూపాయలు నట్ట కట్టపట్టుకుంటాడు, పక్కనున్న అసిస్టెంట్ పట్టుకుంటాడు, వాడు ఒక్కొక్కటి ఇస్తుంటే లల్ల పంచుతుంటాడు కదా. ప్రియమైన వాక్కులు ఉండవు, పాద ప్రక్షాళన ఉండదు, పూజా మొదలు ఏమి ఉండవు. ఇవేవీ లేకుండా అవజ్ఞాతం పాత్ర పరిభవయుక్తం యత్ దానం తత్ తామసం ఉదాహృతం. అలాంటి ప్రియమైన మాటలతోటి, పాద ప్రక్షాళనతోటి, పూజలు లేకుండా, ఏది కూడా చెయ్యకుండా అవజ్ఞాతంగా అంటే పాత్రలైన వారికి పరాభివిస్తూ, సత్పాత్రులకి, సదాచారంతో కూడుకున్న వైదిక వేదము చదువుకున్న బ్రాహ్మణులని పరాభివిస్తూ, ధిక్కరిస్తూ, దానితో కూడుకొని ఏ దానం ఇవ్వబడుతుందో ఆ దానం తామస దానం అని అనిపిస్తుంది. అంటే అదేశం అని చెప్పాడు ఇక్కడ. అదేశం అంటే దుర్దేశం అని అర్థం. అదేశం అంటే దుర్దేశం. ఎక్కడ మ్లేచ్ఛులు, అశుచి పదార్థాలు ఉంటాయో అవన్నీ అలాంటివి నిండి ఉంటుందో అటువంటి స్థలం అదేశం. అలాగే కాలం అంటే కాలం కాని కాలం, అకాలం అని అర్థం. కాలం కాని కాలం ఇలా పైన చూపించింది. మొత్తానికి
ఉత్తమమైన దానం, ఉత్తమమైన తపస్సు, ఉత్తమమైన యజ్ఞం, వీటి వల్ల సత్వగుణం అధికమవుతుందని చూపించాడు. అందువల్ల చిత్తశుద్ధి, జ్ఞానభక్తి కదా, అలాగే వైరాగ్యం లభిస్తుందని భగవంతుడి యొక్క ఉద్దేశం. యజ్ఞాదులు చెయ్యలేకపోతే కనీసం నామస్మరణైనా చెయ్యాలి అని చెప్పాడు. యజ్ఞాదులు చేయకపోతే నామస్మరణైనా చేయమన్నాడు. నామస్మరణ అంటే కేవలం నామ ఉచ్చారణ మాత్రమే కాదు. ఇక్కడ నామస్మరణ అంటే నామ ఉచ్చారణ మాత్రమే కాదు, నామం అనే ద్వారం చేత, నామం అనే మార్గం చేత, ద్వారం అంటే మార్గం, నామం అనే మార్గం చేత అతన్ని మనసులో గుర్తుకు తెచ్చుకోవడం. నామం నోటితో పలుకుతూ ఉంటే ఆ ద్వారాన్ని పెట్టుకొని మనసులో మనం ఏ నామంతో ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆయన మనసులో జ్ఞాపకం తెచ్చుకోవడం. ఆయన పాదాల దగ్గర ఉన్న గోర్లు మొదలుకొని పైన ఆయన కూర్చున్న కుర్చీ, సచ్చిదానంద స్వామివారు ఆయన కుర్చీ మీద ఒక చెయ్యి వేసినట్టు, ఆయన ఒక చేతితో దండం పట్టుకున్నట్టు, ఆయన కళ్ళు, ఆయన రూపం, ఈ రకంగా దేవుడైనా గురువైనా ఈ రకంగా మనసులో గుర్తుకు తెచ్చుకోవడం ఏదైతే ఉంటుందో ఆ గుర్తుకు తెచ్చుకోవడానికి నామం అనేది ద్వారం, మార్గం. అలా మార్గంగా నామాన్ని ఉపయోగించుకోవాలి. నోటితో ఊరికే ఉచ్చరించడం కాదు, ఏవో ఆలోచిస్తూ ఉచ్చరించవచ్చు. వాడు ఎంతో నామజపం చేసుకోవచ్చు. రోడ్డు మీద వెళ్ళిపోతూ కూడా జపం చేస్తూ ఉంటారు. జపం చేసేవాడు నిజంగా మనసులో ఆ భావం ఉంటే రోడ్డు మీద ఎలా నడవగలడు? ఏ బస్సు కింద పడి చచ్చిపోతాడు. నోటితో ఉచ్చరించడం అనేది పుణ్యం కాదు, మనసులో ధ్యానం చేయడం కూడా అవసరం. ఆ భగవంతుడు నామస్మరణ మాత్రం చేతనే మననం చేసిన యజ్ఞాని యొక్క న్యూనతని ఇక్కడ పోగొట్టి, అంటే నేను యజ్ఞం చేయలేదే, యజ్ఞాలు చేయలేకపోయానే అనే న్యూనతని పోగొట్టి సద్గుణాన్ని కలిగిస్తాడు. యజ్ఞం కంటా చాలా గొప్పది నామస్మరణ. యజ్ఞం అనేది బహిరంగ సాధన, నామస్మరణ అంతరంగ సాధనతో కూడుకుని ఉంటుంది. యజ్ఞం కంట చాలా గొప్పది. అందుకే నామస్మరణ సన్యాసుడికి చాలా విధిగా చెప్పబడింది. ఓంకారం కూడా నామస్మరణే చెబుతాడు ఓంకారం తర్వాత. అందులో ఓ భగవంతుడా, ఏ పరమాత్మ, మా సాధనలో ఎప్పుడు ఏదైనా కొరత ఉంటే, కొరత ఉండినే ఉంటుంది మన సాధనలో, ఏంటుండదు, అంతా కొరతే సాధనలో. సాధన అంతా మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామని అనుకుంటాం, ఎప్పుడు కొరత ఉండినే ఉంటుంది. అలాంటి దీనిని, నా సాధనని పూర్ణం చేయి, నా సాధన కొరతగా ఉంచుకు, తప్పుంటే నా కొరతని పూర్ణం చేయి భగవంతుడా, ఏ పరమాత్మ అని భావించి కృతార్థుడిగా చెయ్యాలి, కృతజ్ఞతుడిగా చెయ్యాలి అని మనం, నన్ను కృతార్థుని చెయ్యి అని కృతజ్ఞతతో ఆ పరమాత్మని వేడుకోవాలి. ఆ వేడుకొని ఆ రకంగా ప్రార్థించేదంటే కంటి నుండి నీటి రావడం దానికి వేడుక కాదు, హృదయం ద్రవించాలి. కన్ను ఏడవకూడదు, హృదయంలో ద్రవించాలి, హృదయంలో ఆ భావం రావాలి. ఇలా గీతలో 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో శాస్త్ర సంక్షేపాన్ని తెలుపుతుంది. ఈ 17 అధ్యాయంలో సాక్షి సంక్షేపాన్ని తెలిపింది, 18వ అధ్యాయంలో కూడా తెలుపుతుంది, 17 అధ్యాయంలో తెలిపింది కదా. ఈ 16 అధ్యాయాల యొక్క శాస్త్రం ఇందులో చెప్పలే. 16 అధ్యాయాల యొక్క శాస్త్రం ఆ దైవాసుర సంపత్ విభాగం ఇందులో తీసుకొచ్చింది, ముందు ఉన్నవి ఇందులో కోట్ చేసింది. 18వ అధ్యాయంలో కూడా భగవద్గీత యొక్క మొత్తం దీన్ని సంక్షేపాన్ని తెలపబోతుంది. యజ్ఞము, దానము, తపస్సు ఇవి ముముక్షులకి ఆత్మజ్ఞానం యందు కోరిక కలిగించడానికి ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మజ్ఞానం యందు కోరికలు తెలపడానికి యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చెప్పిందని ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఉపనిషత్తుల్లో కూడా చాందోగ్యంలో 5 అధ్యాయాలు యజ్ఞదానాది తపస్సులే కదా చెప్పాయి. ఈ అర్థాన్నే ఇక్కడ అనకండి బాబు, ఈ అర్థాన్నే సంగ్రహంగా చూపింది. యజ్ఞాదుల్ని ద్విజులు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మము అనే కర్తవ్య బుద్ధితో చెయ్యొచ్చు. ద్విజులు మాత్రం యజ్ఞం అనేది వాళ్ళ వర్ణాశ్రమ ధర్మం. యజ్ఞం అంటే వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి, ద్విజులు బ్రాహ్మణులు. యజ్ఞం అంటే
స్వార్థాన్ని త్యాగం చేసి తన సంపదని దేవతలకు అర్పించడం. యువతల వాళ్ళ సంపదని కాల్చేయడం కాదు, దాన్ని దక్షిణగా లాగేయడం కాదు. అది ఎలాగ చేస్తాం? బ్రతుకుతారు, తప్పదు. నీ యొక్క సంపదని కూడా స్వార్థాన్ని వదిలిపెట్టి దేవతలకు అర్పించడం నిత్యం చెయ్యాలి. తపస్సు అంటే త్రికరణాలని మనస వాచ కర్మణ కదా, కాయిక వాచిక మానసిక, వాటిని సంయమనం చేసి దురాభిమానం పోగొట్టుకోవడం తపస్సు. అభిమానం తన మీద, దురాభిమానం అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఆరోపించుకొని చెప్పుకోవడం, పోగొట్టుకోవాలి. దానం అంటే తనదైన దానిని యోగ్యులైన వారికి, పాత్రులైన వారికి పంచి లోభాన్ని పోగొట్టుకునేది. దానం లోభాన్ని పోగొడుతుంది. అందుకనే యజ్ఞాదులు సాత్వికమైనప్పుడే ఆధ్యాత్మిక సాధన అవుతుంది. కలియుగంలో ఈ మూడింటిలో ఏది గొప్పది అని పురాణాలు చూస్తే దానమే అందరికంటా గొప్పది, దానమే అన్నిటికంటా సాధ్యమైనది. దానానికి అక్కడ నిష్ఠ అక్కర్లేదు, ఆచారం అక్కర్లేదు. దానం అనేది అందరికీ సాధ్యమైనది కదా, అందరికీ సాధ్యమైనది అని భారతంలో కూడా చెప్పబడింది. భారతంలో కూడా భీష్మ పర్వంలోని, శాంతి పర్వంలోని కాదు, శాంతి పర్వం భీష్మ కాదు, అనుశాసన పర్వంలో చెప్పబడింది భారతంలో. లోభం అంటే అధికమైన లోభం ఉంటే ఏదైతే దానికంటా దోషమైనది ఇంకొకటి లేదు. లోభమే అన్నిటికంటా అధికమైన దోషం. అలాంటి లోభము ఎవరికి అధికంగా ఉంటుందో వాళ్ళ యందు వస్తు సంగ్రహము. ఒక స్వామీజీని పెట్టాం 2 నెలలు చాతుర్మాసం చేయమని, రూమ్ అంతా నింపేశాడు. ఋషికేశ్లో ఉన్నవన్నీ కూడా పప్పు బెల్లాల దగ్గర నుంచి కొరిశాడు. అది సన్యాసి అయినా లోభం పోతుంది అనుకోకూడదు. లోభము అంటే వస్తు సంగ్రహము, అదే ఉండకూడదు. వస్తు సంగ్రహము, అభిమానము, అలాగే ఇలా క్రోధము, మాత్సర్యము, చూసి ఓర్వలేనితనం, ఇలాంటివి ఏవైతున్నాయో ఆ లోభం ఎవరికి ఉంటుందో ఇవన్నీ కూడా అధికమవుతాయి. లోభం అందరికీ తల్లి వీటన్నిటికీ. అందువల్ల మహాత్ములు దానాన్ని పొగుడుతూ ఉంటారు. దానం చేయి, దానం చేయి, దానం చేయి. ఇంద్రుడు కూడా మానవుడికి దానం కోసమే చెప్పాడు. అదేందా రాక్షసుడికి దయ చెప్పాడు. దేవతలకి ఇంద్రియ నిగ్రహం సంబంధించే దమం చెప్పాడు. మానవుడి దానం చెప్పాడు. దానం అంత గొప్పది. ఇంత బాగా గుర్తుందిరా నాన్న. దానం అంత గొప్పది. మహాత్ములు దానాన్నే పూడుతారు. అవతారిక యజ్ఞదాన తప ప్రభూతీనాం సాద్గుణ్య కారణాయ అయం ఉపదేశ ఉచ్యతే. యజ్ఞము, దానము, తపస్సు మొదలగు వాటికి సాద్గుణ్యాన్ని కలిగించడానికి